సూర్య భూమి చేయి పట్టుకొని లాగుతూ ఉంటే, సూర్య ఏం చేస్తున్నావు? మా నాన్నకి చెప్పానంటే నీ ప్రాణాలు తీసేస్తాడు జాగ్రత్త అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు భూమి, పెళ్లి చేసుకొని పద్ధతిగానే ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు ఒప్పుకోవటం లేదు కదా, అందుకే ఇలా చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే, ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి రెడీ భూమి, అందుకే తప్పక చేయాల్సి వస్తుంది అని సూర్య అంటాడు. ప్లీజ్ సూర్య, నీకు దండం పెడతాను, నన్ను వదిలే సూర్య అని భూమి వేడుకుంటూ ఉంటుంది. అయినా సూర్య అస్సలు వినకుండా భూమి మీదకి వస్తూ ఉంటే భూమి సూర్యని తోసిపడేసి తలుపు తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే సూర్య భూమిని పట్టి లాగేసి బలాత్కారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే గగన్ డోర్ని బద్దలు కట్టుకొని రే బాస్టర్ అంటూ సూర్యని కాళ్ళతో తన్ని పడేస్తాడు. దాంతో సూర్య కింద పడిపోగానే ఇక గగన్ భూమిని పైకి లేపి నువ్వెళ్ళి కాల్లో కూర్చో అని గగన్ చెప్తుంటే, రే ఏంట్రా, నేను భూమి పర్సనల్గా మాట్లాడుకుంటుంటే నువ్వేంట్రా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అని సూర్య అంటే, ఆడపిల్లలతో మాట్లాడే పద్ధతి ఇది కాదురా అంటూ గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. భూమి, అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, వీడితో నీకేం పని అని గగన్ అంటాడు. రే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావురా అని సూర్య అరుస్తూ ఉంటే, భూమి రా వెళ్దాం, వీడితో మనకు మాటలేంటి అని గగన్ భూమి చేయి పట్టుకొని లాగుతూ ఉంటే భూమి కదలకుండా అలాగే ఉంటుంది. నీకే చెప్పేది భూమి రా అని గగన్ చేయి పట్టుకు లాగుతున్నా కూడా భూమి రాదు, ఇక్కడే ఉంటుంది. ఏంటి భూమి, నేను నీకేం చెప్పానో అదే చెప్పని సూర్య అంటాడు. ఒకవేళ గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకొని మరీ చెప్పు భూమి అని సూర్య ఫోన్ని చూపిస్తూ భూమిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఏమైంది భూమి, మాట్లాడవేంటి, అసలు నువ్వెందుకు భయపడుతున్నావు, చెప్పు భూమి అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. చెప్పు భూమి, పోనీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నన్ను చెప్పమంటావా అని సూర్య ఫోన్ తీసుకొని డయల్ చేస్తూ ఉంటాడు. అసలు వీడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పడం ఏంటి భూమి, దేని గురించి మాట్లాడుతున్నాడు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. అయినా కూడా భూమి నోరు విప్పకపోవటంతో ఇక గగన్ సూర్య గుండెలపై కొడుతూ, ఏంట్రా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఏం చెప్తావురా, చెప్పరా అని గగన్ సూర్యని నిలదీస్తూ ఉంటాడు. అదే నేను భూమి పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే నువ్వు మా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశావని చెప్తాను అని సూర్య అంటే, రే పెళ్ళా అని గగన్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. ఏంటి భూమి, మన పెళ్లి గురించి నువ్వు వీడికి ఇంకా చెప్పలేదా అని సూర్య అంటాడు. రే నువ్వు భూమిని పెళ్లి చేసుకోవటం ఏంట్రా అని గగన్ సూర్య కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే, ఏంటి భూమి, నువ్వు ఇంకా వీడికి మన పెళ్లి గురించి చెప్పకపోతే ఎలా? రే నేను చెప్తున్నాను చూడు, అసలు యాక్చువల్లీ ఈ పెళ్లి మ్యాటర్ భూమినే తీసుకొచ్చింది. నేను గగన్ని మర్చిపోలేకపోతున్నాను, అలాగని ఒంటరిగా బతకలేకపోతున్నాను. నేను గగన్ని మర్చిపోవటానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడిగింది. అదే నేను హెల్ప్ చేస్తుంటే నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు అని సూర్య చెప్పగానే, యూ బాస్టర్డ్, భూమి నిప్పురా, భూమి గురించి తప్పుగా మాట్లాడతావా, ఇంత ధైర్యంరా నీకు అని గగన్ సూర్యని చితక్కొడుతూ ఉంటాడు. దాంతో సూర్య కింద పడిపోతాడు. ఇక గగన్ అక్కడున్న ఒక వస్తువు తీసుకొని సూర్య తల పగలగొట్టబోతూ ఉంటే సూర్య నేను పెళ్లి చేసుకోబోతున్నామని భూమి గట్టిగా అరుస్తూ చెప్తుంది. దాంతో గగన్ కొట్టకుండా ఆగిపోయి చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు భూమి అని గగన్ అడగటంతో, నేను సూర్య పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నామని భూమి చెప్తుంది. భూమి అసలేం మాట్లాడుతున్నావంటూ గగన్ భూమి చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. నా కాబోయే భార్యని టచ్ చేస్తావా, ఎంత ధైర్యం రా నీకు, అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడమే తప్పు అంటూ సూర్య గగన్ని బాగా కొడుతూ ఉంటాడు. ఇక గగన్ భూమి అలా మాట్లాడటంతో షాక్లో అలానే ఉండిపోయి సూర్య చేత తన్నులు తింటూ ఉంటాడు. కాబోయే భార్యాభర్తల మధ్య తల దూర్చకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు అంటూ సూర్య గగన్ని బాగా కొడుతూ ఉంటే, సూర్య ఆగు సూర్య అని భూమి అడ్డుపడుతూ ఉంటుంది. అయినా కూడా సూర్య అస్సలు వినకుండా గగన్ కాలర్ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక గగన్ భూమి వైపు చూస్తూ చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్తాడు. మీరెప్పటికీ మా గగన్ బావ కాలేరు, మా గగన్ బావ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని భూమి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే సూర్య భూమి నేను సూర్య గారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని గగన్తో చెప్పిన మాటల్ని రికార్డ్ చేసుకుంటాడు. తినమ్మా, ఎప్పుడు తిన్నావో ఏంటో అని శారద ఇందుకి తినిపిస్తూ ఉంటుంది. ఏంటిందు ఎందుకు భయపడుతున్నావు అని పూరి అంటే, అమ్మైనా వింటుందేమో కానీ అత్తయ్యకి ఈ విషయం తెలిసిందంటే మాత్రం చాలా పెద్ద గొడవ చేస్తుందని ఇందు కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ మీరా అక్కడికి వస్తారు. చూసావా వదినా అని మీరా చూపిస్తూ ఉంటే, ఒసే ఇందు ఎంత పని చేసావే, నేను చచ్చి చెడి నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఇది పిలవగానే దీంతో పాటే వచ్చేస్తావా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అది కాదత్తయ్య అని ఇందు చెప్పబోతూ ఉంటే, నోరు ముయ్యవే అంటూ అపూర్వ ఇందు చెంప పగలగొడుతుంది.
అది కాదు అపూర్వ అని శారద మాట్లాడుతూ ఉంటే, ముందు నువ్వు నోర్మి. మీరా అసలు ఈ శారద ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసా? తన మొగుడికి దూరంగా ఉంటూ బాధపడుతుంది కదా. అందుకే నీ కూతురు కూడా మొగుడికి దూరంగా అయితే ఏడుస్తూ ఉంటే అప్పుడు నువ్వు నీ కూతుర్ని చూసి ఏడుస్తావు కదా. అందుకే ఇది ఇలా ప్లాన్ చేసిందని అపూర్వ అంటుంది. అయ్యో అపూర్వ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావని అక్కడ జరిగిన విషయం మొత్తం శారద చెప్తుంది. లేదు, ఇది అబద్ధాలు చెప్తుంది. రా ఇందు వెళ్దాం, నేను నిన్ను అక్కడ వదిలేస్తానని అపూర్వ అంటే, నేను రానత్తయ్య, అక్కడ ఉండలేనని ఇందు అంటుంది. చూసావా, 2 ఏళ్ళు కాపురం చేసిన ఇంటిని 2 గంటల్లో ఈ ఇందు మర్చిపోయేలా శారద ఎలా చేసిందో. ఇదంతా కుట్ర ప్రకారమే చేసింది ఆ మీరా అని అపూర్వ చెప్తుంటే, ఎందుకే నాపై ఇలా పగపట్టావని మీరా తిడుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక ఇందును అక్కడ వదిలేశారంటే ఇందు ప్రాణాలతో ఉండదు, చచ్చిపోతుంది అని శారద అంటే, దీని నోటి నుండి ఒక్క మంచి మాట కూడా రాదు. నా కూతురు చావు కోరుకుంటుంది చూసావా వదిన అని మీరా తిడుతూ ఉంటుంది. అయ్యో మీరా, చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం చేస్తావు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మీ మంచి కోరే చెప్తున్నాను అని శారద చెప్తున్నా కూడా వినిపించుకోకుండా, అంటే మా ఇంటి ఆడపిల్ల జీవితం ఎలా ఉండాలో మాకు తెలియదని పెద్ద నీతులు చెప్పటానికి వచ్చావా? పెళ్ళైన ఆడపిల్ల కష్టమైన సుఖమైన అత్తారింట్లోనే ఉండాలి. ఇలా నువ్వు పిలవగానే వచ్చింది చూడు, అసలు ముందు దీనికి బుద్ధి లేదు. అయినా కాపురం చేయడం గురించి నీకేం తెలుసులే, అందుకే ఇలా నేర్పిస్తున్నావు. రాయిందు, నేను మీ అత్తారింట్లో వదిలిపెడతాను అని అపూర్వ చెప్తుంటే, అవును వదిన, వాళ్ళు మనసు మార్చుకోకముందే మనం ఇందుని వాళ్ళ ఇంట్లో వదిలేద్దాం. మీ కూతురు మాకు అవసరం లేదని వాళ్ళు ముందే చెప్పారు వదిన అని మీరా అపూర్వతో చెప్పి, ఏ శారద, నీకు ఇప్పుడైనా బుద్ధొచ్చిందా? మా వదినలాగా కాపురాలు నిలబెట్టాలి కానీ కాపురాలు కూల్చకని మీరా చెప్తుంది. ఏ శారద, నువ్వు కూడా మాతో పాటేరా అని అపూర్వ శారద చేపట్టుకొని లాగుతూ ఉంటుంది. మా అమ్మ ఎందుకు? మా అమ్మ వల్లే ఇలా జరిగిందని నువ్వే చెప్పావు కదా. మా అమ్మ రాదని పూరి అడ్డుపడుతూ ఉంటుంది. దీనివల్లే కదా ఇప్పుడు ఇందు ఇక్కడికొచ్చి కూర్చుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఇప్పుడు మర్యాదగా నువ్వు నాతో పాటు వస్తే నీకే మంచిది, లేకపోతే అని అపూర్వ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాంతో శారద వాళ్ళతో పాటు వెళ్ళడానికి రెడీ అవుతే, అమ్మ ఆగమ్మా అని పూరి ఎంత చెప్తున్నా కూడా శారద వినిపించుకోకుండా వాళ్ళతో వెళ్తూ ఉంటుంది. తర్వాత సూర్య, శరత్చంద్ర, అపూర్వ వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు. అప్పుడే భూమి అక్కడికి రావటంతో, అమ్మ భూమి, నీకు సూర్యని పెళ్లి చేసుకోవటానికి ఇష్టమేనా? మీ ఇద్దరికి ముహూర్తాలు పెడతాను, నీకు ఇష్టమే కదమ్మా, భూమి చెప్పమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇంకోవైపు గగన్ భూమి అన్న మాటల్ని తలుచుకొని చాలా చాలా బాధపడుతూ ఉంటాడు.